back to our channel, Can Indian Villa. This is Harika. This is Raghu. And this is Valika. ఇవాళ వచ్చేసి మేము ఇక్కడ దగ్గరలో ఒక సిటీ ఉంటుంది సరి అని చెప్పేసి దాని లిటిల్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కానీ ఇండియన్ ఫ్యాన్సీ స్టోర్స్, పర్టికులర్ స్టోర్స్, జ్యువెలరీ స్టోర్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో అక్కడికి ఇవాళ వెళ్దాం అనుకుంటున్నాము. ఇవాళ అక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా వామికకి దిష్టి పూసలు తెగిపోయాయి అనమాట. మేము ఇప్పటికీ ఒక 4-5 పేర్స్ వాడాము. ఇండియా నుంచి సిల్వర్వి కూడా తెప్పించాము, అన్ని విరగొట్టేసుకుంది. సో ఇవాళ వెళ్ళి ఏదైనా ఫ్యాన్సీగా దొరుకుతున్నాయేమో అనేసి చూద్దామని వెళ్దాం అనుకుంటున్నాము. సో ఎలాగో వెళ్తున్నాము, అలానే మీకు కూడా అది ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాము. సో ఇప్పుడైతే మనం అక్కడికి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మాకు టైం వచ్చేసి 5:45 అవుతుంది, కానీ ఇంకా సన్సెట్ అవ్వలేదు. మాకు ఇంకొక 1 వీక్లో డే లైట్ సేవింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది మాకు ఇదంతా. సమ్మర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. డేస్ లాంగర్ ఉంటాయి కాబట్టి సన్సెట్ చాలా లేట్ అవుతుంది. 9:30, 10 o'clock కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో మేమైతే సమ్మర్కి చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఇలాంటి వ్యూస్ చాలా కనిపిస్తాయి మనకు సమ్మర్లో. మంచి బీచ్లో కూర్చొని ఇలా సన్సెట్ చూడడం అవన్నీ సమ్మర్లో చాలా పాసిబుల్ అనమాట. నాకు రఘుకి చాలా ఇష్టం సన్సెట్స్ వాచ్ చేయడం. సో మా మేజర్ సమ్మర్ అంతా వచ్చేసి ఎవ్రీ వీక్ డే ఆల్మోస్ట్ మేము సన్సెట్కి వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడికన్నా దగ్గరలో బీచ్కి కానీ, దగ్గరలో ఏదైనా వాకింగ్కి కానీ, పార్క్కి కానీ, సన్సెట్ స్పాట్స్కి కానీ వెళ్ళి మేమంతా ఎంజాయ్ చేస్తాం. సో సరికైతే వచ్చేసాము. చూస్తున్నట్టయితే ఆల్రెడీ మొత్తం మన ఇండియన్ పేర్లే ఉంటాయి ఇక్కడంతా, స్టోర్స్కి వాటన్నిటికి. ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అండ్ మెయిన్లీ పంజాబీస్ ఎక్కువ ఉంటారు. సో మనకి ఏమన్నా మన పూజా సామాన్ కానీ, మన వెజిటబుల్స్ కానీ, మన బట్టలు కానీ కావాలంటే యూజువల్గా ఇటు సైడ్ వస్తాం మేము. అండ్ ఇదే మెయిన్ సెంటర్ అనమాట, పాయల్ బిజినెస్ సెంటర్. ఇందులో అన్నీ ఉంటాయి, స్వీట్ షాప్స్ నుంచి మన వెజిటేరియన్ బేకరీస్, గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. న్యూట్రీ మన చికెన్ సెంటర్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా వెజ్, ప్యూర్ వెజ్ కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతుంది అసలు మనకి. పలుడాలు ఇవన్నీ. ఏదైనా ఫ్యాన్సీ షాప్ కనిపిస్తే అక్కడ ఆపు. ఇక్కడ షగ్గున్ అని ఉంది కాపన. యా ఇక్కడ ఆపు, ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ షగూర్ కలెక్షన్స్ అని కనిపించింది ఒక ఫ్యాన్సీ స్టోర్. ఇక్కడ మనం దొరుకుతాయేమో బ్లాక్ బెడ్స్ అడుగుదాము, వామికాకి దిష్టి పూసలు దొరుకుతాయేమో అడుగుదాము. లెట్స్ చెక్ అవుట్. How much is this? I can check the price. Okay. $5. Okay. Do you have any more designs? How much is this one? I can check. అవి కూడా ఉన్నాయి, వైట్ అండ్ ఇది బాగా. This one. సో ఇక్కడైతే చూసాము, ఇక్కడ లోపల వీడియోగ్రఫీ అలౌడ్ లేదంట కాబట్టి ఎక్కువ తీయలేదు వీడియోస్. బట్ వాళ్ళ దగ్గర ఒకటో 2 డిజైన్స్ ఉన్నాయి, నాకు అంత నచ్చలేదు. సో ఇంకొక షాప్కి అయితే వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఇట్లా బట్టల షాప్, వీటిని కాపురా మండి అంటారు వీళ్ళు. అండ్ ఇక్కడ గోటా మండి అని చెప్పి, ఇక్కడ మండి బట్టల షాప్లకు అన్నిటికీ మండి అని ఉంటుంది. అండ్ అగర్వాల్ స్వీట్స్ అని కూడా ఉంది అక్కడ. ఓకే. సో ఇక్కడ మోర్ కలెక్షన్స్ అని ఇంకొకటి ఉంది షాప్, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం అక్కడ దొరుకుతాయేమో. ఆల్మోస్ట్ గాజుల షాప్ లాగా ఉంది, బ్యాంగిల్ స్టోర్. ఇదొకటి ఉందంట, బట్ ఇది ఆల్రెడీ ఊడిపోయి ఉంది.
How much is this one? This one's $3. $3. ఓకే, బాగుంది కదండి, ఆల్రెడీ ఉడిపోయా ఉంది. కానీ అది గజ్జది నోట్లో పెట్టుకొని గోరికి ఇరగొట్టేస్తుందా? అంతే ఇరగకుండా ఉంటుందా? గట్టిగానే ఉందా? కొంచెం టైట్గానే ఉంది, బట్ తెలియదు మళ్ళీ. Do you have any more? No, this is what we have here. Okay. $3? ఒక్కటి $3. అయ్యో, ఇది ఇట్లా ఊడిపోతుందా ఇది? అన్నీ అట్లా అవుతున్నాయా? సో అక్కడ కూడా చూసాము, అంత క్వాలిటీ బాగాలేవు అవి. ఈజీగా మా వామికైతే ఈజీగా బ్రేక్ చేసేస్తుంది వాటిని. తను ఎక్కడ నోట్లో పెట్టేసుకొని మింగేస్తుందా అని భయంతో అవైతే తీసుకోలేదు. సో వేరే షాప్స్కి వెళ్దాం, చూద్దాం. ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ అయితే దొరకవు మనకి, ఎందుకంటే చాలా తక్కువ మంది ఇండియన్స్ వస్తారు కదా షాపింగ్కి. అంత కలెక్షన్ ఎక్కువ ఉండదు, వాళ్ళ దగ్గర ఉన్నదే మనం తీసుకోవాలి. నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు, అలా ఉంటుంది. సో చెప్పాలంటే మన స్టైల్ ఉండదు, వీళ్ళ స్టైల్ ఉంటుంది. యా, సో అందుకే ఇంకొక 2 షాప్స్ చూద్దాము. నచ్చకపోతే వదిలేస్తాను, నచ్చితే ఏదైనా తీసుకుందాము. ఓకే, లెట్స్ గో. సో ఇక్కడ ఇంకొక ఫ్యాన్సీ స్టోర్ కనిపించింది, చూద్దాము అందులో ఇప్పుడైనా అందులో దొరుకుతుందో లేదో ఏదన్నా. సేమ్ ఇండియాలో అక్కడ ఫ్లాట్ 15% జ్యువెలరీ. Do you have nazar bangles for babies? Not for babies. Okay. Okay. బాగుంది షాప్ వైబ్. సో అక్కడ కూడా దొరకలేదు, చూద్దాం. ఇక్కడ పాన్ షాప్ కనిపించింది, ఇక్కడ మేము వచ్చిన ప్రతిసారి పాన్ కూడా తీసుకుంటాము. సో పాన్ అయితే కొనుక్కుందాం ఇప్పుడు. బ్యాంగిల్స్ ఎలాగో దొరకట్లేదు, అట్లీస్ట్ పాన్ అని ఎంజాయ్ చేద్దాం. ఈ స్టోర్ నైట్ 1 వరకు ఉంటుంది, వీకెండ్స్ అయితే 2 వరకు ఉంటుంది. ఇలా పాన్ ఒకటి కాదు, పాన్తో పాటు ఫలుడాలు, డ్రింక్స్ కూడా దొరుకుతాయి. మామిక, పాన్ తింటావా నువ్వు? పాన్ తింటావా నువ్వు? ఏం పాన్ తింటావు? స్వీట్ పానా, మ్యాంగో పానా? మామి ఏం పాన్ కావాలి? చాక్లెట్ పాన్. చాక్లెట్ పాన్. నో చాక్లెట్, నో చాక్లెట్ పాన్. థ్యాంక్ యూ. రెండు నాకేమో, ఎందుకంటే రఘు డైట్లో ఉన్నాడు కాబట్టి ఇవాళకి ఒకటి, రేపటికి ఒకటి. లేదు, నాకొకటి, మామికొకటి. సో పాన్ అయితే తింటాను నేను ఇప్పుడు ఒకటి. కార్లో వెళ్ళాక తిందాం అనుకున్నా కానీ ఆగలేకపోయా. సో బాగుంది. అది స్వీట్ పాన్ బాగుంటుంది, అది స్వీట్ పానే బాగుంటుంది. ఈ షాప్ నెంబర్ ఎంతనో తెలియదు కానీ చాలా షాప్స్ అయితే తిరిగాము. ఈ షాప్లో ఫైనల్గా ట్రై చేసి ఏమైనా నచ్చితే తీసుకుందాము, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాము. సారీ, ఇది You have nazar bangles, baby ka? ये अंडरेमो जस्ट यही है, बैंगल जैसा नहीं है. यही है बैंगल जैसा. ये थ्रेड का है ना? ये भी हम ऐसे वाले हैं, जब ब्रेसलेट जैसे हैं ये वाले. कड़ा जैसा नहीं है. नहीं, कड़ी जैसे. సో ఇవే ఉన్నాయంట. ఇవైతే వామికి ఈజీగా తెంపేసుకుంటుంది.
నాకు తెలిసి మనం ఫస్ట్ స్టోర్లో చూసిందే బెటర్ అనుకుంటా. అవును. ఓకే మరి అక్కడికి వెళ్ళి అది తీసేసుకుందాం. సో ఫైనల్గా అయితే అన్ని షాపులు తిరిగి మళ్ళీ ఫస్ట్ షాప్కి వచ్చేసాము. ఎందుకంటే ఈ ఫస్ట్ షాప్లో ఉన్న డిజైన్ కొంచెం సేఫ్గా బెటర్గా అనిపించింది నాకు వేరే అన్ని షాప్స్లలో చూసిన దానికన్నా. సో దానికే వచ్చేసాము. సిల్వర్ది తీసుకోవచ్చు ఇక్కడ, కానీ నాకు ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ అంత నమ్మాలి అనిపించదు. ఇక్కడ దాని వాల్యూ అంత ఉంటుందా అని నాకు ఇక్కడ దాని ప్యూరిటీ ఎంత అవన్నీ చూడడం కష్టం మనకి ఇక్కడ. కాబట్టి ఇండియాకి వెళ్ళినప్పుడే తీసుకోవడం బెటర్. లేదా ఇండియా నుంచి ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళతో తెప్పించుకుంటాను నేను ప్రతిసారి. సో ఈసారి ఎవరు లేరు రావడానికి ఇండియా నుంచి, కాబట్టి మేము సిల్వర్ కూడా తెప్పించుకోలేము ఇప్పుడు. సో అందుకే ఇలా ఆర్టిఫిషియల్ చూడాల్సి వస్తుంది. అందులో కూడా సేఫ్ ఆప్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది. అందుకే మాకు ఇన్ని షాప్స్ తిరగాల్సి వచ్చింది. మామూలుగా యాక్చువల్గా సిల్వర్ ఇట్లా వైర్ ఉన్నది కూడా తెంపేస్తుంది. అలాంటిది నార్మల్ దారంతో ఉన్నది చాలా సేఫ్, అసలు ఈజీ అమ్మకి తెంపడం. మళ్ళీ తెంపి నోట్లో పెట్టుకుంటుంది భయము. అందుకోసం అని చెప్పి మేము లాస్ట్కి ఇంకా బ్యాంగిల్ లాగా ఉన్నదే చూసి తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయినాము. అందుకే మళ్ళీ ఫస్ట్ షాప్కి వచ్చేసినాం. These ones for the baby? Yeah, baby. I think these ones. సో ఫైనల్లీ తీసేసుకున్నాము. ఏది తీసుకున్నాము ఎంత పడిందని ఇంటికి వెళ్ళాక చెప్తాను నేను. ఇప్పుడైతే ఇక్కడ కూరగాయల షాప్ కూడా ఉంది. సో ఏమన్నా డిఫరెంట్ వెజిటబుల్స్ ఉన్నాయేమో చూద్దాము. మనకి ఇంటి దగ్గర దొరుకుని వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అవి షాప్ చేసుకొని వెళ్దాం. కొబ్బరి బొండాలు మాకు ఇండియా లెక్క దొరికాయని ఇట్లా దొరుకుతాయి. ఇవేమో టేస్ట్ బాగుండేది, రేట్ కూడా $5, చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి. ఇక్కడ ఈ బత్తు లీవ్స్ అని ఇక్కడ దొరుకుతాయి. చాలా స్టోర్స్లో చూసాను నేను. మనం దీన్ని తెలుగులో ఏమంటారో తెలీదు. ఇది మనం వాడతామో లేదో కూడా నాకు తెలీదు. ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. ఈ వెజిటేబుల్తోని మనం పప్పు అలా ఏదైనా చేసుకోవచ్చా ఈ ఆకుకూరతోని అని చెప్పేసి మేము కూడా ట్రై చేస్తాం. జింగి బర్గర్, వెజ్ స్పైసీ జింగి బర్గర్ అంటుంది, ట్రై చేద్దాం. ఇవన్నీ ఫ్రోజన్ స్నాక్స్, బర్గర్లు అట్లా. ఇవేమో అన్నీ ఫ్రోజన్ వెజిటేబుల్స్. మళ్ళీ తర్వాత మాకు ఇక్కడ ఫ్రెష్ కొబ్బరి కూడా దొరకడం కష్టము. ఫ్రెష్ కోకోనట్ కూడా దొరకడం కష్టము. ఇంతకుముందు రఘు చూపించారు కదా కోకోనట్, అవి యూజువల్గా మనం కొట్టిన తర్వాత అంత ఫ్రెష్గా ఉండవు, మోస్ట్లీ ఖరాబ్ అయ్యి వస్తాయి. కాబట్టి మేము ఈ ఫ్రోజన్ షెడ్డెడ్ కోకోనట్ వాడతాము. లేదంటే డ్రై కోకోనట్ పౌడర్ కూడా ఉంటుంది, అది వాడతాం. మంచం, నవారా మంచం ఉంది ఇక్కడ. ఇక్కడ పెద్ద పెద్ద భగవనాలు కూడా ఉన్నాయి, నవారా మంచాలు ఉన్నాయి పైన. గిన్నెలు కూడా ఉన్నాయి. నేను కొంచెం మిక్స్చర్ తీసుకుంటా. యా తీసుకో. ఇక్కడ ఇలా బల్క్లో అమ్ముతారు. మనం ఎంత కావాలంటే అంత మనమే ప్యాక్ చేసుకొని తీసుకెళ్తే వాళ్ళు వెయిట్కి తగ్గ బిల్ వేస్తారనమాట. ప్యాకేజ్డ్ ఇవి కూడా దొరుకుతాయి, ఇలా బల్క్ కూడా దొరుకుతాయి. మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కింద కడాయిలు, మళ్ళీ తర్వాత గడ్డపారలు, పారలు అన్నీ కొంచెం ఇండియన్ స్టఫ్, ఫార్మింగ్ స్టఫ్ అవన్నీ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద గంటలు. కాజు చూసావు ఎంత పెద్దగా ఉందో. కాజు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇండియన్ స్టీల్ సామాన్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన స్టీల్ సామాన్లు తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం. హాయ్, నో బ్యాగ్స్. You guys are recording?
యా You're making vlog? యా Like, what's your channel name? ఇట్స్ కాల్డ్ క్యాన్ ఇండియన్ పిల్ల. Can? ఇండియన్. I will check it out. షూర్. థ్యాంక్ యూ. సో ఆమె మన యూట్యూబ్ ఛానల్ పేరేంటి ఏమన్నా అడుగుతుంది, చెప్పాము, చూద్దాం. సబ్స్క్రైబ్ చేస్తుంది అనుకుంటా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సో గ్రాసరీ షాపింగ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళేసి మేము ఏ బ్యాంగిల్స్ తీసుకున్నాం వామికాకి అనేది చూపిద్దాము. సో లెట్స్ గో. సో ఇవి మనం తీసుకున్నవి. నాకు ఇవే కొంచెం సేఫ్ అనిపించినాయి వామికాకి, ఎందుకంటే మిగతా అన్ని థ్రెడ్తో ఉన్నాయి, దాన్ని తెంపేసుకొని నోట్లో పెట్టేసుకుంటామేమో అనేసి ఇది తీసుకున్నాము. వామికాకు నచ్చినాయా? నచ్చినాయి. వేద్దామా వామికాకి? ఎట్లున్నాయి చూద్దాం ఒకసారి. పెట్టు, వేస్తా. నేను వేస్తానే నీకు. బ్యూటీ పండమ్మ నువ్వు. అమ్మో, అప్పుడే నోట్లో పెట్టేసుకుంటున్నా. సో చూసారు కదా, ఓకే. సో ఇవి వచ్చేసి మనకి $5 పడ్డాయి. ఆఫ్టర్ ట్యాక్స్ $5.60, అంటే ఒక 300 రూపీస్ పడ్డాయి. చాలా ఎక్కువ ఇవి యాక్చువల్లీ ఇండియన్ కరెన్సీలో చూస్తే, బట్ ఇక్కడ అదే రేట్ దొరుకుతుంది. సో ఇంక ఇక్కడ ఇవే దొరుకుతాయి కాబట్టి ఇంక ఇవే తీసేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.